3 సినిమాలు మా సంస్థ ద్వారా వచ్చి ఇవాళ తను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి స్థానంలో ఉన్న హీరో. అలాగే మచ్చరవి భద్రా దగ్గర నుంచి నాతో మా సంస్థలో పనిచేశాడు. భద్రాకు కానీ మున్నాకు, పరుగు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే నాతో ఇస్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్ రవికి. తను పనిచేయని సినిమాలు కూడా మా బ్యానర్లో చేస్తున్న సినిమాల కథల గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటాం. సో అలా రవి ఈ కథ ముందుగా నాకే చెప్పాడు దాదాపు 2 years బ్యాక్. ఈ లైన్ నచ్చి బాగుంది రవి, డెవలప్ చేయని చెప్పాను. తను అలా స్టోరీని డెవలప్ చేస్తూ తన టీంతో పాటు ఎప్పటికప్పుడు నాతో షేర్ చేస్తూ ఉండేవాడు. సో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నప్పుడు కృష్ణకు చేస్తే బాగుంటుంది అని మేమందరం అనుకొని కృష్ణని ప్రొడ్యూసర్ చేయాలి. అంటే కృష్ణ అంటే అందరికీ ఇండస్ట్రీలో సుపరిచితుడే. దాదాపు మా అసోసియేషన్ కూడా ఈడియట్ దగ్గర నుంచి, తర్వాత పోకిరి జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు, తర్వాత మా బృందావనం జరుగుతున్నప్పుడు తారక్ దగ్గర తను ఉండేవాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ ఈజ్ ఏ మై ఫ్యామిలీ. సో వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను అనేది ఈ సినిమాకి సంబంధించి అన్నీ చేస్తున్నాను. స్క్రిప్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ ఫైనలైజ్ కానీ ఎవ్రీథింగ్. అండ్ మొన్న తమన్ 3 ట్యూన్స్ కూడా చేశాడు. ఆ ట్యూన్స్ కూర్చొని అన్నీ ఫైనల్ చేశాం. లైక్ అంటే మా సంస్థ నుంచి వచ్చే సినిమా ఎలా ఉంటుందో అలా ఈ సినిమాను కూడా తయారు చేయడానికి వాళ్ళు ముందుంటే వాళ్ళ వెనకాల నేను ఉండి చేయిస్తున్నాను. అండ్ గుడ్ టెక్నీషియన్స్, తమన్ మ్యూజిక్ అండ్ గుహన్ డిఓపి. సో అందరు మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి కథతో ఈ జవాన్ రెడీ అవుతుంది. సో ఈరోజు జవాన్ ఇంటికొకడు అంటే జవాన్ అంటే మళ్ళీ ఇది మిలిటరీ కథ కాదు, మిలిటరీ కథ కాదు. అంటే ఒక కుర్రాడి కథ. తను ఏ సమస్య వచ్చినా దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో ఇంటికి ఒక అబ్బాయి అలా ముఖ్యం అనేది మెయిన్ పాయింట్ కథలో. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఉంటూ జరిగే కథ. డెఫినెట్గా రవి ఫస్ట్ సినిమా అనుకున్నంత ఆడకుండా ఈ సినిమా బాగా తీసి బాగా ఆడేలాగా నువ్వు చేయాలి, నీ వెనకాల ఉండి మేము నడిపిస్తాము. సో ఆల్ ది బెస్ట్ కృష్ణ, ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ ఎంటర్ అవుతున్నావు. ఇక మా బాయ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో కూడా మళ్ళీ సూపర్ హిట్ కొట్టి ముందుకెళ్ళాలి, వెళ్ళేలాగా అందరం కలిసి పనిచేద్దాం.